వైసీపీని విడి జనసేనలో జాయిన్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ మోసపోయారా? ఎమ్మెల్సీ సీటు, మంత్రి పదవి అంటూ ఇచ్చిన హామీలో గాలికి పోయాయా? ఇంతకు ఆయనకు జరిగిన మోసం ఏంటి? అటూ ఇటూ కాకుండా పోయిన బాలినేని రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు విషయం బోధపడిందా? రాజకీయ హామీలకు పెద్దగా విలువుండదని తెలుసుకున్నారా? బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో అర్థమైందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు 4 రోడ్ల కూడలిలో ఆగిపోయింది. ఎంతో ఊహించుకొని జనసేనలో చేరిన బాలినేనికి ఇప్పుడు తిప్పలు తప్పడం లేదు. వైసీపీ హయాంలో అన్ని రకాల అధికారాలు అనుభవించిన బాలినేని ప్రకాశం జిల్లాలో తన మాటే శాసనం అనేలా పాలన సాగించారు. కానీ వైసీపీ ఓడిపోయిన తర్వాత అధికారానికి దూరంగా ఉండలేక జగన్ను తిట్టి మరీ జనసేనలో చేరిపోయారు. జనసేనలో చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవితో పాటు కేబినెట్లో కూడా చోటు కల్పిస్తామని హామీ దక్కిందని సన్నిహితులతో చెప్పుకున్నారు. త్వరలోనే బాలినేనికి అమాత్య పదవి వస్తుందని అనుచరులు కూడా ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన స్వయంగా జయమంగళ వెంకటరమణతో రాజీనామా చేయించారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న రీతిలో ఇప్పుడు బాలినేనికి ఆ 2 పదవులు కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో కూడా మంత్రై చక్రం తిప్పుదామనుకున్న బాలినేని ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికలకు ముందు బాలినేని టీడీపీలో చేరాలని ప్రయత్నించినట్లు ఆయనే చెప్పుకున్నారు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరగానే బాలినేని శ్రీనివాసరెడ్డిలో కొత్త ఆశలు చిగురించాయట. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే లింగంనేని రమేష్ మధ్యవర్తిత్వం ద్వారా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణను రాజీనామా చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఆ స్థానంలో బాలినేని ఎన్నికై మంత్రవుతారనే వార్తలు వచ్చాయి. కానీ అకస్మాత్తుగా నాగబాబుకు మంత్రి పదవి ఖరారు కావడంతో బాలినేని ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జనసేనకున్న 21 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 3 మంత్రులయ్యారు. దీంతో పాటు ఇప్పుడు చట్టసభలో సభ్యత్వం లేని నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబే ప్రకటించారు. దీంతో బాలినేని అమాత్య పదవికి డోర్లు మూసుకుని పోయాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనను ఆదరించిన వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని జనసేనలోకి వెళ్తే ఎమ్మెల్సీ సీటు, అమాత్య పదవి దొరుకుతుందని బాలినేని అత్యాశకు వెళ్లారు. కానీ వైసీపీ నుంచి వెళ్లిన తనకు ఏకంగా మంత్రి పదవి ఇస్తారని బాలినేని ఎలా అంచనా వేసుకున్నారో తెలియడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఒంగోలులో బాలినేనిని ఇంకా వైసీపీ నాయకుడిగానే చూస్తున్నారు. టీడీపీ, జనసేనలు ఆయనకు సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదట. ఏ చిన్న అవకాశం దొరికినా బాలినేనిని విస్మరించడమే పనిగా పెట్టుకున్నారట. జనసేనలోకి బాలినేని రాకనే మొదట్నుంచి ఒంగోలు టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి, కేబినెట్లో చోటు ఇస్తే ఊరుకుంటారా అనే టాక్ వినిపించింది. బాలినేనిపై ఉన్న వ్యతిరేకత తెలిసిన చంద్రబాబు తెలివిగా ఆయనకు పదవులు దక్కకుండా ఇలాంటి స్కెచ్ వేశారనే చర్చ జరుగుతోంది. ఎన్నో ఆశలతో జనసేనలో చేరిన బాలినేనికి అవమానాలు ఎదురవుతూ ఉండడంతో తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారట. వైసీపీని వదిలి వచ్చే ముందు వైఎస్ జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా బయటకొచ్చారు. ఆ సమయంలో బాలినేని ఫ్యామిలీలో కూడా పార్టీ మారవద్దనే ఒత్తిడి వచ్చిందట. పైగా వైఎస్ జగన్ను తిట్టినందుకు కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారట. ఇప్పుడు ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే పరిస్థితులు లేకుండా చేసుకున్నారని బాలినేనిని విమర్శిస్తున్నారట. మరోవైపు బాలినేని తిరిగి వచ్చినా వైసీపీ చేర్చుకునే పరిస్థితులు లేవు.
ఇలా తమ స్వార్థం కోసం పార్టీని వదిలి వెళ్లిన వారిని, జగన్ను తిట్టి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకుంటే ప్రజల్లో చులకనవుతామని వైసీపీ నాయకులు అంటున్నారట. రాజకీయాల్లో హామీలు అనేవి ఇస్తూనే ఉంటారు. కానీ అవి నెరవేరుతాయనే ఆశలో పార్టీలు మారడమే పెద్ద తప్పని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. బాలినేని విషయంలో ప్రస్తుతానికి జనసేన మౌనంగా ఉంది. ఆయనకు ఇచ్చిన హామీ నెరవేరుస్తారా లేదా అనే విషయంపై స్పష్టత కూడా లేదు. అయితే భవిష్యత్తులో జనసేనలో జరిగే రాజకీయ సమీకరణాల దృష్ట్యా బాలినేనికి కనీసం ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే వార్తలొస్తున్నాయి. ఏదేమైనా బాలినేని పెట్టుకున్న ఆశలు మాత్రం జనసేనలో అడియాసలయ్యాయని, ఇక ఆయన పదవి కోసం వెయిట్ చేయడమే తప్ప మరో పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి బాలినేని ఈ విషయంలో ఏం చేస్తారో వేచి చూడాలి.